అంత హార్డ్ వర్క్ అది ఇన్స్పైర్ అయింది మరి డెఫినెట్లీ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి అని చెప్పొచ్చు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఇలా వచ్చి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. అయ్యో, ఒక పాట 2 పాటల అసలు లిటరలీ చిన్నప్పుడైతే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతోందంటే వెళ్ళి చూడాల్సిందే థియేటర్ కి ఎట్టి పరిస్థితుల్లో. అలా నేను ఒక సినిమా మిస్ అయ్యాను స్నేహం కోసం. ఎంత బాధపడ్డా, ఈ సినిమా చూడలేదేంటి, సినిమాకి థియేటర్కి వెళ్ళి చిరంజీవి గారి సినిమాలను థియేటర్కి వెళ్ళి చూస్తాం కదా అని అనుకున్నాం. సో చిన్నతనం అంతా చిరంజీవి గారే, ఎప్పుడు చిరంజీవి గారే. అంత అంత ఇంపాక్ట్ ఉంది ఆయన ఇంపాక్ట్ మన లైఫ్స్ మీద. అండ్ నాకు చాలా పేరు తెచ్చిపెట్టిన సాంగ్ చెమ్కా చెమ్కా చెమ్కీరే, రామ్ చరణ్ గారి పాట. తర్వాత రీసెంట్ గా నేను ఏంటి మన ఆచార్య సినిమాలో కూడా నేను సానా కష్టం అనే సాంగ్ పాడి వావ్ నేను చిరంజీవి గారికి ఒక పాట పాడాను అనే ఫీలింగ్ వచ్చింది. ఔరా అమ్మక చెల్ల, ఇవన్నీ పాటలు వింటూ పెరిగి థియేటర్కి వెళ్ళి చూసి ఇవన్నీ దీస్ ఆర్ గ్రేట్ మెమరీస్. అండ్ అంటే ఫ్రమ్ థియేటర్ టు ఓటీటీ, ఫ్రమ్ థియేటర్ ఓటీటీకి దేర్ ఇస్ చిరంజీవి గారు ఎవ్రీవేర్. కల్లోలావు కల్లోలావు రూబడ కల్లోలావు నేనొస్తే అంద కల్లోలావు, కల్లోలావు కల్లోలావు కింద మీద కల్లోలావు నా అందం అంద కల్లోలావు. నా జడగంటలు ఊగే కొద్ది ఓ అరగంటలో పెరిగే రద్దీ, దగదగలు అయ్యారని దాచిపెట్టి సానా కష్టం సానా కష్టం సానా కష్టం వచ్చిందే మందాకి చూసే వాళ్ళ కళ్ళ కాకులెత్తుకుపోని. నేను ఇప్పుడు పాడుతుంటే కూడా సానా కష్టం అన్న వెంటనే ఆయన ఫేస్ ఇలా గుర్తొస్తోంది. చాలా ఇంపాక్ట్ అది. ఒక పాట వింటుంటే మనకి హీరో గుర్తొచ్చేయడం అనేది డెఫినెట్లీ అది ఎలా చెప్పాలి, దట్ షోస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్ సార్. ఎందుకంటే ఫేమ్ ని కానీ పవర్ ని కానీ వాడుకునే విధానం కూడా ఎంత రెస్పాన్సిబుల్ గా వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చిరంజీవి గారి నుంచి డెఫినెట్లీ అది నేర్చుకోవాలి. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అవనియండి, లేదా చారిటబుల్ ట్రస్ట్ అవనియండి, ఇవన్నీ కూడా ఎంతో మందికి చాలా హెల్పింగ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా అదే బాటలో ముందుకు సాగడం అనేది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, విశ్వంబర టీమ్ మొత్తం అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ విల్ బి అ వెరీ బిగ్ హిట్, మ్యాసివ్ హిట్ అవుతుంది విశ్వంబర. అండ్ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ హ్యాపీ రిటర్న్స్ అండ్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ గీతా మాధురి. మీరు పాడుతుంటే కల్లోలం కల్లోలం అంటుంటే అందరి అభిమానులు